ఒకవైపు వయసు, మరోవైపు విచ్చలవిడితనం, చేతిలో స్మార్ట్ ఫోన్, కళ్ళ ముందు జల్సాల జీవితం, క్రమశిక్షణ చెప్పిన ప్రిన్సిపాల్పై కక్ష, చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. గురువు మందలింపు, విద్యార్థి కక్ష, జల్సాల మోజు, డబ్బు కోసం దురాశ, చివరికి హత్య. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో బయటకొస్తున్న ఒక్కో విషయం ఈ కేసు వెనుక ఎంత పక్కా ప్లాన్ ఉందో చెబుతోంది. గంజాయి తాగుతూ పట్టుబడిన 10వ తరగతి విద్యార్థి వంశీని ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించారు. వంశీ గంజాయి తాగుతున్న వీడియో క్లిప్పింగ్ ను అతని తల్లిదండ్రులకు చూపించారు. ఆ తర్వాత హాస్టల్ నుంచి డే స్కాలర్ గా మార్చారు. అదే చర్య వంశీ మనసులో రూపారెడ్డిపై కక్షకు కారణమైంది. జల్సాలకు అలవాటు పడిన వంశీకి డబ్బు కావాలి, ప్రిన్సిపల్ పై పగ ఉంది. ఈ రెండూ కలిసినప్పుడు అతడి ఆలోచన హత్య వైపు మళ్లింది. ఒంటరిగా కాదు, తోటి విద్యార్థి అనిల్ సహకారం తీసుకున్నాడు. హత్యకు ముందే పక్కా ప్లాన్ వేసుకున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా చేతులకు గ్లౌస్ వేసుకున్నారు. రూపారెడ్డి ఇంట్లోకి వెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఫోన్ తో పాటు 2 లక్షల రూపాయలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన గంట తర్వాత రూపారెడ్డి చనిపోయిందా లేదా అని తెలుసుకునేందుకు వంశీ మళ్లీ ఆమె ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఆమె ఐఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి సమీపంలోని ఓ వెంచర్లో వదిలేసి వెళ్లాడు. ఇది కేవలం కోపంలో జరిగిన హత్య కాదు, డబ్బు కోసం, జల్సాల కోసం పగను పెంచుకుని ముందుగానే ప్లాన్ వేసుకుని చేసిన హత్యగా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకొస్తున్నాయి. మరో సంచలన విషయం ఏమిటంటే హత్య ఎలా చేయాలి, పోలీసులకు ఎలా చిక్కకుండా ఉండాలి అనే అంశాలపై వంశీ యూట్యూబ్ లో వీడియోలు ఫాలో అయినట్లు పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు హత్యకు కొద్ది రోజుల ముందే ఈ విద్యార్థులు గోవాలో జల్సా చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. క్లూస్ టీం వచ్చేసి అన్ని క్లూజ్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. మనకి సస్పెక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనము కొంత సస్పెక్ట్స్ని కూడా కొంత మనం నారో డౌన్ చేసుకొని కొంతమందిని కూడా మనము పికప్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా డిఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు టేకప్ చేయడం జరుగుతున్నది. త్వరలోనే ఇది మర్డర్ చేసిన అక్యూజ్డ్ కూడా తప్పకుండా మనం విదిన్ ఇంకొక 12 to 24 hours తప్పకుండా పట్టుకొని మా తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. రూపారెడ్డి హత్యపై స్కూల్ కరెస్పాండెంట్ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్ల స్నేహం ఇలా ముగుస్తుందని తాను అసలు ఊహించలేదన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించిన రూపారెడ్డిని దారుణంగా హత్య చేయడం అత్యంత దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తమ స్కూల్ విద్యార్థులు ఇంత దారుణానికి పాల్పడతారని ఊహించలేదన్నారు. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో నేను కరెస్పాండెంట్గా రూపా హెచ్ఎంగా గత 28 years నుంచి మేము స్కూల్ రన్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి నాగార్జున అంటే ఒక బ్రాండ్గా లోకల్లో గుర్తింపు తెచ్చాము. కానీ మా స్టూడెంటే ఈ ఘోరానికి తలపడ్డారంటే ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెని నా చెల్లిగా, నా ఫ్రెండ్గా, తను ఫ్రెండ్షిప్ డే రోజు నా తుది శ్వాస వరకు మా ఫ్రెండ్షిప్ విడవదు అని చెప్పిన మాట నన్ను కలిసివేస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా మంచిగానే ఉండేది సార్, మాకు ఆ తేడా ఏమనిపించలేదు కూడా. ఇంకా ఇంటికాంచి వస్తున్నారు, చదువుకుంటున్నారు, వెళ్తున్నారు అనుకున్నాను. కొంత 1 month నుంచి అయితే నేను ఇర్రెగ్యులర్ అయ్యాను సార్ స్కూల్కి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళు చనిపోవడము. నేను రూపాని కలిసి మాట్లాడింది థర్స్డే రోజు 4:30కి సడన్గా మాకు ఫోన్ వచ్చింది, మా మరిదికి స్ట్రోక్ వచ్చిందని. ముగ్గురము, నేను, జార్జిరెడ్డి సారు, రూప అక్కడ కూర్చున్నాం. ముగ్గురు ఉన్నప్పుడే అర్జెంటుగా బయలుదేరమంటే అమ్మో ఏంది మళ్ళీ ఇట్లా అయిందని ఎమ్మటే నన్ను గేట్ దాకా పంపించింది. ఇంక అదే లాస్ట్ మాట నాకు.
ఘటనా స్థలంలో మొదట ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురికాకపోవడంతో ఆమెకు తెలిసిన వారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో అనుమానితులను విచారించారు. చివరకు ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా ఓ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించడంతో కేసులో పురోగతి లభించింది.